ఇక చేసుకోట్టు ఇట్టా కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. తాగు. ఏంటి మావా పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది. నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 సైడ్స్ ఉంటేనే రంజెక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేనాగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చేస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవాడు. అయ్యో, రోట్లో కుమ్మిన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క? నువ్వు ఈ కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తా. వచ్చేసా, తెచ్చేసా. నాగేశ్వరం ఊదడం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని పిసికేస్తాను. మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటే నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు.
నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అనేదే మేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోద్ది. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్. నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దాని కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్ట కారణమనండి. శబాష్ శబాష్. అయితే నీ షాదీ రేపారా? నాగకన్యా, ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళాకరనుకో. ఇడు మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి కేకలను పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఎంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగనో వదిలేకపోతే సరే. కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి. ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన అన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు విట్టినా బాగుండేదనే. రే, ఆ తప్పుడు కొద్దుకు ఇలా సంబంధ వార్త వస్తుంది. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి. పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతా నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి? ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో, నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా ఎత్తాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు, నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేత చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. మంచి నూనె ఉందా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా, నెయ్యి, వంట కూడా ఉంది. ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం దాక్కుము మన్నోడితో అనకూడదు, అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరై ఆవిడ? ఇదిగో ఈ ఆటకి ఇస్త్రీ అవుతా అట్ట పావుతూనే ఉంటావా? నీ గిట్టం అయితే సొక్కంగా ఇత్తురు చెయ్యి అంటావు, లేకపోతే గేట పావుడు అంటావు. నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే. చాలే నీ ఆశకాలు. అవతల సావుకారింట్లో నాయుడు గారింట్లో బట్టలు ఇయ్యాలి. మరి సొక్క ఇత్తురు చేసుకుంటున్నా. అవును, ఈ సొక్క సావుకారిది కదూ? అవును, సావుకారు చంద్ర ఇదే. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యా. ఉతుక్కేసిన బట్టలు ఒంటికి వేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు? పెద్ద చెప్పొచ్చోగలే పా. ఏదోలే లేట్ అయింది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకారు చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా. తొందరగా వచ్చాయి. అక్కడ అమ్మగారి బట్టలు మాడతాడతా కుకోమక. నేనేం చేయనే, నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మడతెట్టేసేయి అంటది. నువ్వు మడతెడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చా. ఎవరు లేరే, ఇప్పుడే 4 సభ్యులను నొక్కెత్తపోరా. ఎవరన్నా చూస్తే సాగుకారే అనుకుంటారులే. అదే ఈ సొక్క వల్ల లాభం.
దొంగతనం అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. కాదులే. ఏం చేస్తున్నా? బిల్ల, సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే. నా గొడవ చూడు. చూడమంటుంటే సత్యం, సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్ల మీద చెయ్యి ఎందుకేసం అంటదో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? పెట్టు నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు. సరిగ్గా పెట్టు. ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. ఇక్కడున్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కెం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగబందు బిగించమంటావు. ఏరా, నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా? ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది. పోసే రచ్చి, నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కొంప కొల్లేరైపోయినా ఉంది. వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగ్గుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే, అనుకుంటావు. ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకేమో తెప్పించమా. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే ఏంటి, ఆ తర్వాత జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే. ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏమిటి తాయిత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది? ఓసి అమ్మగారు చాలా ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో, నువ్వు అక్కడున్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్క వేసుకుని వస్తే మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను. మరి మీరెందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్క ఇప్పాలా? నిన్ను ఎలా? ఏయ్, నువ్వు లోపల తగలడా? 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేది 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే, నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపుదిరా. ఎట్రా, ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా? రే, నోటుకొచ్చోటు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు ముందు తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను.
తలుపు తీయవా? తీయను. ఒరేయ్, నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే అమ్మో. ఒరే ఈరిగా నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు అయ్యగారు పందిరా కొడక, కొడక. డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట. అమ్మా అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యం మట్లు ఉతికేవాడు. అయితే ఇక చంద్రయ్య తల్లి సాగురేవు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఎత్తురంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. అందుకే మేమిద్దరం షాపు నుంచి తీసిన తాత పంచల్లా ఉంటాం. అట్టండి అంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది, పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను, చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే, ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏముండవే, డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు లేవయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది. శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం, ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు? పైగా ఏమి ఎరగనట్టు ఈ ఇస్తావా? అయ్యి బాబు, నేను తిట్టేటువంటి బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను ఇట్టే సాగురు అనుకుని సితకబాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. ఎత్తారంటండి, తింటాడు బాబు. నువ్వు ఏరయ్యవైతే నీకు సిల్క్ చొక్క ఎందుకురా? బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. పో. ఏమండ కనపడప్పుడే కొట్టడం బాగోలేదండి. ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా? ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరి. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లొంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లొంగేవాడిని గాను. ఇవాళ్ళని కాదో చేయడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టండి. ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు. అవునండి, నన్ను నమ్మమంటావు. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగు అనుకున్నావా? రే, పోలీసు చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, కంది పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కన్ఫ్యూజ్ చేయడాక, నన్ను కన్ఫ్యూజ్ చేయడాక, నన్ను కన్ఫ్యూజ్ చేయడాక. అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా?
వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది స్పీ? ఏడి నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మగారు అమ్మగారు పంపలు అంటుకున్నాయి. ఇది సావుకారు బాబు కాదు. అవునమ్మా నా మొగుడే. బట్టల మూట అక్కడ ఎరేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు నా మొగుడే. కాదమ్మా నా మొగుడే. కాదు కాదు నావాడే. కాదు కాదు నావాడు. కాదు నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసేయి మెత్తకుంటే చూస్తున్నానే సావుకారని. కాదు అబద్ధం చెప్తున్నాడు. నాకు దూరంగా జరుగు. ఇదిగో నిజం చెప్పకపోయావనుకో ఎక్కడ నేను నీ మొగుండే. నేను నమ్మను. అయ్యి బాబు. అయితే మన మొదటి రోజు ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యో ఈయన నా మొగుడేనే రత్తి. అనవసరంగా కొట్టాను. నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండి అమ్మా. బయట మూట చూసి మోసపోయానమ్మా. క్షమించడమ్మా. అయ్యో ఆ ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి. అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటున్నాను. నా బావి పేసినంట. నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. చచ్చుతా సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును ఎంతకీ ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబోకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించటమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకున్నా నా బొగ్గుకొండ కదే. రే జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి
మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలవరకండి, అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటండి అట్లాగే ఏమనే మా ఓడికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తామండి. వస్తానండి. మంచిది. అమ్మా, పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని జరగొడదామని చూశావు. అది తెలుసుకోలేనంత ఎదమని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజు వేయడం మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా. నిన్ను ఈ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు వచ్చారండి గారు, రండి చూడండి, ఈ గోడలు చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారండి. నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి వెళ్ళలేదండి. ముఖ్యంగా ఈరోనండి, మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించాడంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదాం చూశారండి. అది కుదరపోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి. అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేను నమ్మను. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధేయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుప లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ హత్య చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఐసీ, అలాగా. కానిస్టేబుల్స్, ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. పెద్దరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది? ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి. సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనమని బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు,
నీ మనవని బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలిచ్చైనా ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులు చెయ్యాలి. అదే నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్ష అనుభవించడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం చేరు. మనం వెంటనే పట్టణం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు. నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడు. ఏ రైతు పట్టణం వెళ్తానికి లేదు, జానకమ్మని కాపాడడానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో తెచ్చి రేపిందో ఆ మనవరాలికి బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కల కింద నరికేయండి. అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తన ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడాన్ని మనసులో వచ్చిందిరా. పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని మనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావులి కాడు నేను కాకూడదన్నయ్యా. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్యా, చెప్పండి. వినరా విను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచిగా కోరుకుంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరు. రాయ్ ఈ నీడ్ బాబు కాబట్టి చెప్పండి రా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు. మన సీని గారి స్నేహితులు వాళ్ళతో కలబడ్డారు. రండి రండి. ముద్రష్టం నా కొడక, నా కడుపులో చెడబుట్టే కదట్రా. ఎంతకన్నా నువ్వు చచ్చినా బాగుండేది. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపే మరి మనుషులు పంపించారు కదట్రా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మ నిడిపించుకురా.
ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా. అతను నిలబడతావురా పో. అడుగు ముందుకు వేశారు తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళ అంచు చూస్తాను. ఒరే పెద్దిరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవన్నే మనవరాలు నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఎరగరా ఆవేశం తగ్గించే కాస్త నేను చెప్పేది ఇరవయా. దమ్ములుంటే మగాడు అనేవాడు ముందుకు రండిరా, ఈ వీరగర సత్తా ఏమిటో చూపిస్తాను. ఇప్పించుకోండి బాబు. తలకాయలు ఎగిరిపోతాయి. నేను అమ్మాయి మీరు ఎక్కడే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి నేను చూస్తాను. పెద్దరాజు ఎగిరిపోతుంది. ఎక్కడెక్కడ వస్తున్నారు నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లా ఎగిరిపోయారా. వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా. వీరుడు నేనే వాళ్ళని దింపేశాను. వీరుడు నీకిచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి? బుల్లిరాజు బ్రతికినాడు తాతయ్య. బుల్లిరాజు బతికే ఉన్నాడా? అదిగో దీక్షాపల్లా ఉన్నాడు మా అల్లుడు గారు. బుల్లిరాజు నీ అల్లుడా? అవును వీరయ్యా, మా ఊరు పెళ్లి చేసుకోవాల్సింది జానకమ్మ గారి మనవరాలి కాదు, ఈ పంతులు గారి కూతుర్ని. ఇచ్చేద్దామని వచ్చానేమో నువ్వేమో ఖర్చు అందులో ఎవరేం మాట్లాడుతారో నాకు అర్థం. అయితే త్వరగా వెళ్ళారండి, అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం. ఈ కథ భరిస్తానులే. అంతా బాగానే ఉంది కనత్తయ్య, నాకు అంతు పట్టని విషయం ఒకటే. ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని? మీ అత్తయ్య ఎవరిని చంపలేదు, అంతా ఉత్తుదే. మరి ఆ చెరువులో దొరికిన శవం? నేను చెప్తాను. కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది. ఆ శవం ఆ ఊరు వాడిదేనట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతను చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట. అది విషయం. हेलो अभी। हेलो अंकल, मैं अभी का दोस्त बात कर रहा हूँ. अभी रूम में नहीं है, शायद वो किसी. बेटा अभी का गर्लफ्रेंड हॉस्पिटल में एडमिट हुआ है, जरा जल्दी उनको फोन देना प्लीज। हॉस्पिटल में? अभी को देखा क्या? नहीं देखा भाई, अभी को देखा क्या? नीचे है नीचे. अभी तेरा गर्लफ्रेंड हॉस्पिटल में, पापा से ऑनलाइन. హలో అభి. నాన్న తనకి ఏమైంది? ఏం కాలేదురా, నువ్వు తొందరగా వచ్చేసి. నాన్న స్పందనకి ఏమైంది? ఏం కాలేదని చెప్తున్నాను కదా, నువ్వు వెంటనే హైదరాబాద్కి వచ్చేసి. ఏం కాకపోతే హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేస్తారు నాన్న? నువ్వు టెన్షన్ పడకరా, మేము అందరూ హాస్పిటల్లోనే ఉన్నాం, నువ్వు వెంటనే వచ్చేసేరా. నాన్న వాయిస్లో ఎప్పుడా కంగారు చూడలేదు. సంథింగ్ ఇస్ రాంగ్. चंदू एयरपोर्ट कैब बुक चाहिए. हाँ ओके. अमन थोड़ा जल्दी कर. क्या हुआ? कर रहा हूँ. टिकट मिला? कर रहा हूँ. जल्दी कर. चंदू कैब ఏమైంది? యా ఒక్క నిమిషం. फास्ट. कैब इज रेडी. यस. सिर्फ 2 घंटा बाकी है. ठीक है. Only 2 hours. Let's go. Guys fast. अभी nothing to worry. Bye रे. कॉल करना. Thanks रे. Bye. भैया थोड़ी जल्दी जाना. हाँ जा रहा हूँ साहब. अरे अर्जुन. ఏంట్రా అభి? अरे अर्जुन స్పందనకి ఏదో అయిందిరా. అవునా?
ఏమైందిరా? అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళరా ప్లీజ్ రా. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను రా. థ్యాంక్స్ రా. फ्लाइट पकड़ना है, कितना बार बोलना, थोड़ा जल्दी जाना। आप चलाइए साहब, आप चलाइए, मैं बैठता पीछे। भाई ऐसा नहीं भाई, सॉरी, ये मेरे गर्लफ्रेंड की बात है भाई, थोड़ा समझो। अरे गर्लफ्रेंड का बात है साहब, अब देखो मेरा ड्राइविंग। गुड इवनिंग, हियर। Sorry sir, you are running out of time. There's still time now, can you check? No sir, try for the next flight please. No, when's the next flight to Hyderabad? 1 second sir. Within 2 hours you have flight to Hyderabad. Can you check about it, please, please? Sorry sir, seats are not available. It's possible for tomorrow morning. It's an emergency, ma'am. Why don't you understand, please? Sir, please try to understand. There are no seats available. I can't help it. It's just one ticket I'm asking, please. సార్ రైట్ టైంకి వచ్చాం సార్. రైట్ టైం కాదు రాజా, ఇది బ్యాడ్ టైం అని తెలుసుకో. బ్యాడ్ టైం ఏంటి సార్? బ్యాడ్ టైం కాక ఏముందయ్యా, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ప్రాణం తీస్తా అనే హిట్ సినిమా తీసా. ఈ 10 ఏళ్లలో అన్ని ఎటర్ ఫ్లాపే. ఎక్కడ చూసినా హలో మీరు ప్రాణం తీస్తా డైరెక్టర్ కదూ అని నా ప్రాణం తీస్తున్నారయ్యా. 6 ఏళ్ల క్రితం అదేంటిది అంతు చూస్తా అద్భుతంగా ఆడింది కదా సార్. ప్రొడ్యూసర్ ఫోన్ చేసింది ఎంత చూస్తా అంటే 6 నెలలు అండమాన్ దీవుల్లో దాక్కున్నా. మరి 4 ఏళ్ల క్రితం నటరాజా నట్టేట పుచ్చిందయ్యా. మరి 3 ఏళ్ల క్రితం 3 వస్తే ముద్దిస్తా. సినిమా రిలీజ్ అవ్వలేదు రాజా, అది రిలీజ్ అవ్వకుండానే రివ్యూలు రాశారా? ఓ హలో ప్రాణం తీస్తా గుర్తు చేసి ప్రాణం తీస్తున్నారయ్యా. చూసారా సార్ ఏం ఫాలోయింగ్? ఎంతైనా మీరు సెలబ్రిటీ సార్. ఏమి సెలబ్రిటీ రాజా? సెలబ్రిటీ అంటే పక్కన నిలబడి మూతి ముందుకు చాపి అంటూ సెల్ఫీలు తీసుకోవాలి రాజా. సెల్ఫీ తీసుకోకపోతే సెలబ్రిటీ కానే కాదు రాజా. డోంట్ వరీ సార్, మొన్నే భోజ్పూరి ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళి అద్భుతమైన కథ రాశాను, గ్యారంటీ హిట్ సార్. 1 second ప్లీజ్ మేడం, ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే చూడండి మేడం, ఒక్క క్యాన్సిలేషన్. No sir. ఏ आपको समझ में नहीं आ रहा है? कैंसिलेशन. No sir. ప్రేమించిన అమ్మాయి ప్లీజ్ ఒక్క క్యాన్సిలేషన్ ఉంటే చూడండి. Sorry sir, seats are not available. Just check once please. I have to go right now. Please, why can't you understand? I can understand sir. I can't wait till tomorrow. రాజా ప్లీజ్ కమ్. ఏంటి లవర్ అంటున్నావు? సార్ నా ఫస్ట్ లవ్ సార్, హాస్పిటల్లో ఉంది సార్. ఫ్లైట్ మిస్ అయింది సార్, ఏం తెలియట్లేదు సార్. అర్జెంట్గా వెళ్ళాలి సార్ హైదరాబాద్. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వెళ్ళాలి సార్ నేను. సార్ నేను ఒక ఫ్లైట్ టికెట్ నీకు ఇస్తా, బట్ 1 కండిషన్. సార్ ఏంటి సార్ అది? నీ లవ్ స్టోరీ మొత్తం నాకు చెప్పాలి. సార్ చెప్తాను సార్, లవ్ స్టోరీ మొత్తం ఏంటి సార్? తిరిగింది ఆఖరికి పడుకున్నది కూడా చెప్తాను సార్. సార్ ప్లీజ్ సార్, టికెట్ ఉన్నాయి 2 టికెట్లు, మన ఇద్దరం వెళ్తున్నాం. ఆ అబ్బాయి ఎలా వస్తాడు? హౌ? నీ టికెట్ క్యాన్సిల్ చేసి ఆ అబ్బాయికి ఇస్తా. ఏమయ్యా, భోజ్పూరి కథలని పానీపూరి కథలని పిచ్చి పిచ్చి కథలు నాకు ఇచ్చి పెద్ద తోపు డైరెక్టర్ని ఫ్లాప్ డైరెక్టర్ని చేశావు. ఫ్రెష్ లవ్ స్టోరీ. బాయ్. థ్యాంక్ యూ సార్. నువ్వు రా రాజా. రాజా, ఐ ఆమ్ రాజా, మూవీ డైరెక్టర్. అభినవ్. టైం ఎక్కువగా లేదు, ఇక నీ లవ్ స్టోరీ మొదలు పెట్టేస్తావా? అఫ్ కోర్స్ నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు, నేనేమో ఫ్లాపుల్లో ఉన్నాను. నీ లవర్కి ఏమీ కాదు రాజా, నువ్వు ధైర్యంగా ఉండు. మొదలు పెట్టేద్దామా? రాజా, ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ కలిసావో అక్కడి నుంచి మొదలుపెట్టు. ఆ రోజు కాలేజీలో పనుండి బైక్ మీద అలా వెళ్తుండగా ఓయ్ రాజా, ఇది నీ ఇంట్రడక్షన్. 4 హెలికాప్టర్లు పైనుంచి దడా 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 దిగుకుంటూ అలా వస్తుంటే దడామని 70 ఫీట్ క్రేన్ చక్క 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 వెళ్ళిపోతుంటే అది నేను క్యాచ్ చేస్తుంది రాజా. నెక్స్ట్ రాజా, కాలేజ్ బయట చాలా మంది అమ్మాయిలు గేట్ అడ్డంగా కూర్చుని రాజా రాజా
ఇప్పుడేం చేద్దామంటే మనం ట్రాక్ అండ్ ట్రాలీ వేసుకుందాం. నీ పార్ట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిలు, అమ్మాయిల పార్ట్ ఆఫ్ వ్యూలో నువ్వు. నెక్స్ట్. సార్ మీరు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను చెప్పలేను సార్. అయితే ఓకే 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 రాజా, ఇక నుంచి నువ్వు ఆపేంత వరకు నేను ఆపను. యాక్షన్. ఏమండి కొంచెం సైడ్ ఇస్తారా? లోపల చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. ఏం సైడ్ ఇచ్చేది? కావాలంటే ఇది పట్టుకొని స్లోగన్స్ చెప్పు. నా పని చూసుకుని వచ్చేస్తానా? కొంచెం సైడ్ అవ్వండి, లేదనుకో మీ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. అసలు అమ్మాయిల తరపున అబ్బాయిలే ఫైట్ చేయాలి. ఆ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? బైక్ లో అంత పెట్రోల్ లేదు. వాడుతో ఏంటే మాటలు? ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్. ఏమే ప్రిన్సిపల్ బ్యాక్ గేట్ నుంచి పారిపోతున్నాడు, రండే. ప్రిన్సిపల్ కావాలా నేను కావాలా? జరండి. సైడ్ ఇవ్వలేదనుకో సైలెన్సర్తో కాల్ చేస్తాను. హలో, సైడ్ ఇచ్చే సంవత్సరం అవుతుంది, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? మీరందరూ ఓసే రావులమ్మల్లా స్వర్ణక్కల్లా పోరాడుతుంటే నాకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అక్క? ఉందక్క, ఉంది. అదిటి ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ 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 డౌన్ డౌన్. ఓయ్ ప్రిన్సిపల్, ఎందుకురా అరుస్తున్నావు? ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని. ఎక్కడున్నారా ఆడపిల్లలు? ఇందుకే మీరెవరు? వాళ్ళ ప్రిన్సిపాల్. ఓ, ఒకసారి పట్టుకోరా. 1 minute. ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్. ఆ అమ్మాయి గుర్తులు చెప్తే గూగుల్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు? వీడు అమ్మాయి గురించి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్తాడు. బా డిలీట్. వాట్సాప్లో లాస్ట్ సీన్లో లేడంటే ఈ వరల్డ్లో లేనట్టే. బో ఈ లాస్ట్ సీన్ గుర్తు చేసుకుంటూ అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ ఎమ్మెల్యే. అలాంటి నన్ను ప్రోటోకాల్ లేకుండా ఫోన్ కాల్ తో పిలుస్తావా? ఖండిస్తున్నావు. రే అర్జున్, పడిపోయారా? రే అభి, చెప్తున్నాను, అసలే నువ్వు పుస్తకాల పురుగు, నీకు ఇలాంటివి పడవు, అనవసరంగా కమిట్ కాకు, విత్డ్రా చేసుకో. అంటే ఎవరైనా వింటారా? కంగ్రాచులేషన్. థ్యాంక్స్ రా. రే ఈ కాలేజ్లో అమ్మాయిల గురించి నీకు తెలుసారా? అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ ఎమ్మెల్యే తెలుసా? ఎవరి గురించైనా తెలుస్తుంది. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఏం చెప్పమంటారా? ఏమనిపిస్తా చెప్పరా? 10 ఏళ్ల క్రితం ఐశ్వర్య రాయ్లా, 15 ఏళ్ల క్రితం మాధురి దీక్షిత్లా, 20 ఏళ్ల క్రితం శ్రీదేవిలా ఉంటుందిరా. ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ పీసు ఈ నియోజకవర్గంలో ఒకే ఒకటి ఉందిరా, పేరు స్పందన. నువ్వు అంతలా స్పందించకు, అక్కడ అమ్మాయి స్పందనలే ఉండవు తెలుసా. ముందు నువ్వు స్పందించరా. హైట్ 5.4, వెయిట్ 54, నీ నంబర్ 4. నా నంబర్ 4? 4 ఏంట్రా? అంటే ఎదురింటోడు లేడు, పక్కింటోడు లేడు, బ్యాచ్మేట్ లేడు, క్లాస్మేట్ లేడు. ఫస్ట్ టైం నువ్వు ఒక్కడే చూసావు, మరి అయినా ఫ్రెండ్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి 4 ఇచ్చా. సర్లే, ఆ ముగ్గురు ఎవరు? నంబర్ 1 ఆ ఏరియా పేపర్ బాయ్. రెండోడ్ స్పందన క్లాస్మేట్ సిన్స్ 6th క్లాస్. మూడోడు కార్పొరేటర్ కి కజిన్. అన్నా బాబీ వచ్చింది. అంకుల్ ఒక థమ్స్ అప్. బాబీ వచ్చింది. మీ బాబీ. ఐ లవ్
యూ. లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం. అమ్మాయిలంటే పడదంటూనే ఒక్కొక్కడు పార్కుల్లో బస్ స్టాపుల్లో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తారో ఇప్పుడు అర్థమైంది. ఇట్స్ క్రేజీ క్రేజీ ఫీలింగ్. చూపుతూ నీ కొంటి చూపుతూ నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిరి నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి తలోనే మౌన మేలనే. ఈరోజు వేయాల్సిన పేపర్లు ఇంకా ఉన్నాయి రోజా. ఇక్కడే చెప్పేస్తా పోలే. ఏమ్రా పొట్టి ఏం సంగతిరా? బాబా ఏం బాడీ అన్న ఎట్లా మెయింటైన్ చేస్తున్నావే? స్టీల్ లెక్కుందన్నా. అరే స్టీల్ లెక్క నువ్వు మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు లోపల స్టీల్ లాంటి స్టీలే బాబీ వచ్చింది. అన్నా బాబీ నిలబెట్టిండే. ఏమ్రా వదినమ్మ నిలబెడితే కాళ్ళు ఎప్పుడు పుట్టు ఆపే. అన్నా మీ వదిన అన్న అన్నా నీకు ఇచ్చిండే. నా వదిన కాదు బే, మీ వదిన. కత్తి మహేష్ ఇక్కడ కార్పొరేట్ కజిన్. చెప్పే అన్నా అన్నా నా బాబు పోతుంది. చెప్పే అన్నా ఈడెవడ బే? మళ్ళీ ఇరిగినట్టుందిరా. మళ్ళా స్టీల్ వేపిద్దామే. కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి? నేను మీకు ముందే తెలుసా? రే అర్జున్ గా ఏంట్రా ఈ కాంపిటీషను? ఇంటి దగ్గర ఒకడు, ఆన్ ది వే ఒకడు, కాలేజీలో ఇంకొకడు. గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదురా, గవర్నర్ కాన్వెంట్ ఫాలో అవుతున్నట్టు ఉంది. అర్జెంట్గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి. చేయగలవా? అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే తెలుసా? అయితే అర్జెంట్గా ముగ్గురితో మీటింగ్ అరేంజ్. నేను మీటింగ్ అరేంజ్ చేస్తా, నువ్వు రేటింగ్ పెంచుకో. రే అభి, ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది. వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికల్లా ఇదిగో ఇక్కడికి రావాలి, ఓకేనా? 7th ఫ్లోర్కి వెళ్ళాలంటే చెమటలు పడతాయి. ఏంటంటే ఎక్కడ రమ్మన్నారు? ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా? దా కూర్చొని మాట్లాడుకుందాం. రే నువ్వు వేరే వాళ్ళకి పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసిన టబేల్ మని ఇస్తావు కదా, మరి స్పందనకేంట్రా అమ్మరికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు? స్పందన స్పందన ఎవరన్నా? మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేయచ్చు కానీ ప్రేమించడం ఏంట్రా? ఇప్పటికైనా నా మాట విని ఏ పూలు అమ్మేదాన్నో పాలు అమ్మేదాన్నో టెంపుల్ దగ్గర టెంకాయలు అమ్మేదాన్నో చూసుకో, నచ్చితే చేసుకో. మరి స్పందన హీడ్ పేపర్ చెరగాల్సిందే. రే అర్జున్ వేసుకో. ఓకే నీది 6th క్లాస్ లవ్ అంట? అవునండి. 6th క్లాస్ లో లవ్ ఏంట్రా? అది లవ్ చేసే ఏజ్ కాదు, స్టేజ్ కాదు. పోనీ 10th క్లాస్ లో ట్రై చేయొచ్చు, కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా. అలా నువ్వు ఇంటర్లో చెప్పలేదు, ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు, ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు. ఇన్నేళ్ళు తిరిగితే లవర్ అనరా, బ్రదర్ బ్రదర్ అంటారు. బ్రదరా? పోనీ ఇంత చేశాక నీతో ఎప్పుడైనా బైక్ ఎక్కిందా, బయటకు వచ్చిందా? లేదన్నా లేదు, ఇది అన్యాయం. తనకి నేను శాలరీ లేని సర్వెంట్ని. స్టడీ మెటీరియల్ కావాలన్నా, స్కూటీ పంచర్ వేయించుకురావాలన్నా సర్వెంట్ నేనే అన్నా. నాకు తెలుసురా, ఫ్లవర్ అనుకుంటే చాక్లెట్ ఇవ్వచ్చు కానీ ఈ చాకరీ చేయడం ఏంట్రా? లేదన్నా, ఏదో రోజు తన్ని నేను స్పందింపజేస్తా. నేను కూడా ఈ రోజు నిన్ను స్తంభింపజేస్తా. ఎలాగా? ఇలాగా? అరే మనకి దమ్కియానికి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మన్నాడు. ఎవడు కనిపిస్తాడో నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకో, మేము పైకి పోయి పని చూసి వస్తాం. అరే గ్రౌండ్ ఫ్లోర్ నువ్వు చూసుకో, టాప్ ఫ్లోర్ నేను చూసుకుంటా. అర్థమవుతుందా తమ్మి? ఐ లవ్ యూ. ఎవర్రా పిలిచినోడు? నేనే బే పిలిచింది. ఈ దార్కార్కే దమ్కిస్తావే? అన్న 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 నేనే అన్న పిలిచింది. కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం రా. మన తాన కూర్చొని మాట్లాడుకోలేదు, కొట్టుకుందాం అన్న, కొట్టుకుందాం కానీ జస్ట్ కామెడీ కొట్టుకుందాం. కామెడీయా సీరియస్ కాదు, మన ఒక్కసారి సీలో దిగితే గ్రౌండ్
గ్రౌండ్ అదిరిపోవాలి మళ్ళా. గ్రౌండ్ అదరాలంటే సౌండ్ కావాలి. సౌండ్ సౌండ్. ప్రేక్షకుల కోరిక. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు. అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాలడా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే నేను ఎప్పుడు వస్తున్నాను రా? 30 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటర్ ఎప్పుడు మోగట్లేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. ఓకే కదా? చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ మీ అమ్మాయి ఏమన్నా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు సార్. ఇన్ని రోజులు యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అదేనటవా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్ మీరు ఏమాత్రం తగ్గొద్దు సార్. మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పదా రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వస్తానే పదా, రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను లోపలికి రండి మామ. అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏంటి తేడా ఉంది? ఏంటి సెట్ తిప్పుతున్నారు? చూడు ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక
సెల్ఫీ తీసుకుందాం. ఏముందరా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే బార్కెళ్ళే ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా. చెప్పేసిందా? నీకు చెప్పేసిందా? చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది? ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ cheers. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలిన అతుక్కుంటదేమో గాని మా మనసులో అతుక్కోవు. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సమజైతేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా అయిపోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో, సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను. నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మీ మావాడు పెద్ద తోపులే. మావాడు ఎవరు టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ పోతాడు. సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండి రా, నవ్వండి. నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం. నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా? చేస్తావా? చలో అయితే. ఇదిగో మన టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళి లైవ్ పెట్టండి. ఓయ్ కెమెరా లైవ్ పెట్టండి. ఈ బాబాయ్, మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా? ఏం పాప, ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. గివ్ మీ. ఇవ్వమ్మా. అరే వాట్ హ్యాపెండ్ అమ్మా? అంకుల్ మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వావ్, వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. వై నాట్? షూర్ షూర్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడున్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా. అడుగు. అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి. వై నాట్? షూర్, పాడతాను. పాడతాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబు
పంజాబ్. సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఫర్గెట్ ఇట్. నేషనల్ యాంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూశారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం. అది కరెక్ట్ కాదు. ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు. మన కోసం, మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్. ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు. వాళ్ళు మన సెలబ్రిటీస్. సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి. సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి, లేదా పట్టించుకోకండి. అండ్ చూసారుగా, ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్. ఆర్యా అండ్ టీమ్ ఫ్రమ్ మహా న్యూస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హాట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, జై హింద్. నీ ఆనందం చూస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ ఇంటికి పెళ్లి కళ వచ్చినట్టుంది. వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే. ఓ భయ్యా, కారణం ఉంది. టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో ఆర్య సక్సెస్ అయ్యాడు. అవునా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. నాకు పప్పన్నంతో పాటు లడ్డు కావాలి. నాకు బిర్యానీ కావాలి. చూడండి తాతగారు, ఆల్ ఆర్ కిడింగ్ మీ. ఆపండయ్యా మీ తిండి గోల. ముందు అమ్మాయి మనసు తెలుసుకోనివ్వండి. హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే, బట్ సిచ్యువేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్. పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు. లైఫ్ లో ముందుకెళ్ళటం అంటే జీవితంలో రాజీ పడాలి. అవునా? అవునమ్మా, ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది. సక్సెస్ అయిన ప్రతివాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే. నీ గొప్పదనం అనేది లైఫ్ లో, కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు. అమ్మా, నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక 100% ఉంటాం. ధైర్యంగా వెళ్ళమ్మా. Welcome to the famous food junction of the city. Let me have it. Thank you, Nana. Come on, కూర్చోమ్మా. Thank you. కూర్చోండి. Oh, today is my choice. And the Krishna for son success. Okay. Sir. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మామ్. యు ఆర్ ఎ లక్కీ ఫెలో. ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నాం. వాడికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ. సో బీ కేర్ఫుల్. షూర్. వాడికి నచ్చినట్లు ఉండాలి. ఓకే. అవునమ్మా, మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రిటీ. మా వాడికే కాదు, ఆవిడ కూడా నచ్చినట్లు ఉండాలి. వై నాట్? ఒక సెలబ్రిటీ కన్నందుకు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి? ఎస్, మరి నాకు రెస్పెక్ట్. వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే. ఓ అలాగా? ఇంకా నేను తింటే నువ్వు తిన్నట్టు. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేం చేసిన తప్పులన్నీ క్షమించినట్టుందమ్మా. కంట్రోల్ యువర్సెల్ఫ్. సారీ సారీ. ఇట్స్ ఓకే. సరే. సారీ. మేము సర్వ్ చేసుకుంటాం. ఓకే మేడం. శ్రీ, షట్ అప్. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నవ్వినా, తుమ్మినా, తగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి. నీ ఇష్టాలతో నాకు పని లేదు. డూ యూ అండర్స్టాండ్? ఓకే, మీరు ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను.
ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు. అల్లుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు. ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో అదే అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్ వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసింది అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? ఎలాగో జాబ్ రిజైన్ చేస్తున్నావు కదా, లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే కదా. చా ఇంకా నయ్యం, ప్లాన్ నేనే ఇచ్చాయని చెప్పలేదు. గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్. అల్లుడు నేను ఫుల్ గా తగ్గ పడిపోవాలని ఉంది అల్లుడు. మీరు చాలా ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు. మన కాన్సెప్ట్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి? ఒరే సక్సెస్ ని ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం రా. పబ్కి వెళ్దాం రా ప్లీజ్. ప్లీజ్ రా ప్లీజ్. ఓకే ఫ్రెష్ అయ్యి వస్తాము. వెళ్దాం. నేను రెడీరా. ఐమ్ రెడీ. కమ్ ఆన్. ఏంటి డ్రెస్? నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది. వెళ్ళి మార్చుకునిరా. వాట్స్ రాంగ్ విత్ దిస్ డ్రెస్? నువ్వే కదా పాప్ కోసం గిఫ్ట్ గా ఇచ్చావు. అప్పుడు అది ఫ్రెండ్, నచ్చింది. ఇప్పుడు నచ్చలేదు. ఫ్రెండ్ అంటే ఓకే, వైఫ్ అంటే రాంగా? నో ఆర్గ్యుమెంట్స్. నువ్వు నాతో రావాలంటే నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి. కూల్ ఆర్యా. ప్లీజ్, ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. ప్లీజ్. ఓకే పబ్ లో వెయిట్ చేస్తాం. వాట్? శ్రీముఖి ఏమైందమ్మా? బట్టలు సర్దిస్తున్నావు? నీ కొడుక్కి ఈర్ష, డామినేషన్, కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో. మగాండన్న ఈగో. అసలేం జరిగింది తల్లి? ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే, వైఫ్ అంటే రాంగా? ఇప్పుడు ప్రతి దానికి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా. ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది. మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు. చూడమ్మా శ్రీముఖి, ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ సొల్యూషన్ ఒకటే సొల్యూషన్. నేను ఆర్యాని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్ లోకి రావద్దు. అలా అయితేనే ఓకే, లేదంటే నా దారి నాదే. ఆ తర్వాత మీ ఇష్టం. హౌ డేర్ యూ టు సే దట్? నువ్వెంత, నీ ప్రేమెంత? డాడ్ ప్లీజ్, ఇప్పటికే చాలా చేసింది. వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్ లోకి వచ్చిందనివి. నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయాలని చూస్తావా? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నౌ. లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. అమ్మ పంపించేమ్మా దీన్ని, ఇంకా చూస్తున్నారు. రే నువ్వు ముందులో హ్యాపీగా లేవురా. నాకెందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా? ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చే వాళ్ళు నాకు అక్కర్లేదు. లైట్ తీసుకో. ఇంతమంది మనుషులు అర్థం చేసుకున్నావు నువ్వు. ముగ్గురు మనుషుల మధ్య ఇమ్మలేకపోతున్నావంటే వాళ్ళు కరెక్ట్ కాదమ్మా. వాళ్ళ కోసం నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా మారిన రోజున జీవితాంతం బాధపడాలి. దయచేసి మా మీద గౌరవం ఉంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళలేను తాతగారు. ఉదయించే జీవితం నీది. ఇంకా ఎంతో మందికి వెలిగివ్వాలి. పడిలేచే కెరటంలాగా ఉత్సాహంగా ఉండాలి. అస్తమించే జీవితాలకు ఇప్పటి వరకు ఊతమిచ్చాం. అది చాలమ్మా. ఈ చల్లని జ్ఞాపకాలతో మిగిలింది గడిపేస్తామమ్మా. అమ్మా మాకు దూరంగా, నీ ఆనందానికి దగ్గరగా, ఎవరికి గుర్తురానంత దూరంగా వెళ్ళిపోమ్మా. చూడార్యా, జీవితంలో కొన్నిసార్లే మంచి అవకాశాలు వస్తాయి. మిస్ చేసుకున్నావనుకో లైఫే వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఆర్య, పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట విను. శ్రీముఖి చాలా మంచి అమ్మాయి, వదులుకోవద్దు. మేమెవ్వరూ శ్రీముఖి బంధువులం కాము, కానీ ఆమె మా లోకం. అన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చింది. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్.
ఏ శ్రీముఖి కమాన్ యార్ టెల్ యువర్ లవ్ స్టోరీ. నీ లవ్ స్టోరీ పైనే మా ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయి ఉన్నాయి. అది వింటే కానీ మా ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఓకే ఓకే, కానీ ఇక్కడ చెప్పను. రాత్రి దేవదాస్ బార్కి రండి, అక్కడ చెప్తాను. అమ్మో బార్లోనా? రాత్రి నువ్వు అమ్మోరు కంటే పవర్ఫుల్ అమ్మో. నిన్ను డీల్ చేయడం మా ఎవరి వల్ల కాదు. నీకీ లవ్ స్టోరీ కోసం నాకీ పెళ్ళాంకి 3 తలాకులు చెప్పినాయి. అందుకైనా ఇప్పుడైనా లవ్ స్టోరీ చెప్తాయి. ఓ మై గాడ్, నీ లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తుంటే బీపీ షుగర్లే కాదు లోకంలో ఉన్న జబ్బులన్నీ వచ్చేస్తాయి. డార్లింగ్, ఈ ట్విస్ట్లన్నీ మేము భరించలేము. కావాలంటే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాం. ఈడు దేవదాస్ రెస్టారెంట్ అండ్ బార్ కి ఓనర్. కావాలంటే ఈడు కాళ్ళు పట్టుకుంటా, లేదంటే కాలర్ పట్టుకుంటా. అది కాదంటే ఆ బార్ నీ పేరు మీద రాయిస్తా. అసలు నీ లవ్ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. చెప్పమ్మా ప్లీజ్, చెప్పమ్మా, చెప్పు ప్లీజ్. ఓకే ఓకే, చెప్తాను చెప్తాను. మాది వైజాగ్. నేను డిఫెన్స్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. లాంగ్ లీవ్ మీద హైదరాబాద్ వచ్చాను. ఆ రోజు ఉదయాన్నే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ కాల్ కస్టమర్ కేర్ అనుకున్నాను, కానీ ఆ కాల్ నా జీవితాన్ని మార్చేసింది. హలో, ఎవరు? మేమెవరో నీకు అనవసరం. మేం చచ్చిపోతాం. ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాం. మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారు? ఇక్కడ బ్రతకాలంటే అసహనంగా ఉంది. ఇక్కడే కాదు, ఈ భూమి మీద ఎక్కడ బతకాలన్నా చాలా అసహనంగా ఉంది. అసహనం అసహనం, ఆ మాట అంటే అసహనంగా ఉంది. మీరంతా ఏ విషయంలో అసహనంగా ఫీల్ అవుతున్నారో ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థమైతే నువ్వు కూడా మాతో చస్తావా? అలాంటి ఫీలింగ్ నాకు కలగాలి కదా. అయితే విను. తమ స్వార్థ ప్రయోజనాల కోసమో, సినిమా ప్రమోషన్స్ కోసమో, రాజకీయ అవసరాల కోసమో సడన్ గా దేశభక్తి అసహన రూపంలో ప్రదర్శించే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి, కులమతాలను సంతృప్తిపరిచే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి, బాధ్యత గల పౌరులమంటూ దేశం మీద బురద చల్లే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే, అవసరం లేకపోయినా దేశం కోసం తృణప్రాయంగా ప్రాణత్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలియచెప్పడం కోసమే మా ఈ ప్రయత్నం. మా అమ్మాయి శ్రీముఖి ఎలా ఉంది? షీఈ్ ఓకే, అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, మనం గెలిచి ఓడినట్లా, ఓడి గెలిచినట్లా? ఎవరికైనా యవ్వనం గెలుపు, వృద్ధాప్యం ఓటమి. జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక. అవును కదా, అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, పోతే ఇద్దరం కలిసే పోదాం. నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ్యా. మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని, గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా. ఆడవాళ్ళకి యవ్వనంలో భర్త తోడు, ముసలితనంలో పిల్లల తోడు కావాలి. మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే, ఓటమిలో మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది. గురువు తోడు కావాలి. థ్యాంక్స్ గురూజీ. చావులో కూడా ఆది దంపతులాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం. అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు, చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా? ఎవరమ్మా నువ్వు? చావుకి పరిచయాలు అవసరమా? నీకు అవసరమే.
బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు? ఈ జీవితం నీది కాదు, మీ తల్లిదండ్రులది. చనిపోయే అధికారం నీకు లేదు. మరి మీకుందా? జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా, కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరి కోసం బతకాలమ్మా? నా కోసం, నా జీవితం కోసం. కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయటి దానివి నువ్వు నీకోసం. ఓ సంతేనా? ఈ రోజు నుంచి నేను మీ మనవరాల్ని. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, తాతయ్య, కలిసి చద్దామా బతుకుదామా? బతుకుదాం. అందరం కలిసి బతుకుదాం. ఏమిటమ్మా ఇది? నిన్నెలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజంగా కలలాగా జరిగిపోయింది తాతయ్య గారు. ఊహించినవి జరగడమే కదా జీవితం అంటే. నువ్వు లేని జీవితం తలుచుకుంటే మా జీవితాలకి ఆశాదీప నువ్వేనమ్మా. మా ఆశలు నిరాశ చేయకు తల్లి. పేషెంట్ కి రెస్ట్ అవసరం, కొంచెం ప్లీజ్. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరిళ్ళు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. సరే తాతయ్య గారు. ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గడు పెద్ద సేతయ్య అంట. ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డెత్ చేస్తాడా? ఛీ, వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రేయ్, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లా తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయిందేంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్ లోనో తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే శుభం కాటేసింది. సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. కుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది, ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరు అనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి, నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మహేష్ బాబు సూపర్ స్టారు అయ్యాను. గుర్తుపెట్టుకో, ప్రెస్ ఇక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా, ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే ఓకే ఓకే, సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. చైతి, ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోండి. అర్థమైందా? తోపిక్కడ. అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ? తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుంది. థ్యాంక్ యూ సార్.
ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గడు పెద్ద సేతయ్య అంట. ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డెత్ చేస్తాడా? ఛీ, వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రేయ్, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లా తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయిందేంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్లోనో తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే శుభం కాటేసింది. ఏయ్ సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్కో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. గుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది. ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి. నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాను. గుర్తుపెట్టుకో, ప్రెస్ ఎక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా. ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే. సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోండి. అర్థమైందా? తోపెక్కడ? ఎస్ఐ ఎక్కడ? అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ? తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుంది. థ్యాంక్ యూ సార్. ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్. నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడివి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీయిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది కాదు సార్. దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్. ఓకే సార్. ఏడు పాపం సార్, ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్. ట్రెండ్ మారింది.
సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద సార్ సెల్లో తీసుకుందాం. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్.